గురువుగారు, న్యూమరాలజీ ప్రకారం విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో వాటికి న్యూమరాలజీకి ఏమన్నా సంబంధం ఉంటుందా? లేదా ఇంకా విజిటింగ్ కార్డ్స్ చూసుకుంటే మనం కలర్ కాంబినేషన్స్ కానీ పర్టికులర్గా ఈ కలర్ తీసుకోవాలి, ఈ థీమ్ తీసుకోవాలి, సో అలా దానికి న్యూమరాలజీకి ఏమన్నా సంబంధం ఉంటుందా? తప్పకుండా అండి. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ అనేది ఏంటి అంటే మన బిజినెస్ని రిప్రజెంట్ చేసే ఒక ఇంధనం. ఓకే. మన గురించి తెలియాలి అంటే, లేదంటే మన కంపెనీ గురించి, మనం చేసే వర్క్, మన సర్వీసెస్ గురించి ఎదుటి వ్యక్తికి లేదా ప్రపంచానికి తెలియాలంటే చాలా ఉన్నాయి. వెబ్సైట్ అని, సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని, ఇవన్నీ లేనప్పుడు అందరికీ కూడా ఒక మనీ మెషిన్ ఏంటి అంటే విజిటింగ్ కార్డే ఉండేది. ఇప్పటికీ విజిటింగ్ కార్డు ఎంత డిజిటల్ సిస్టమ్ ఉన్నా, ఎంత డిజిటల్ వరల్డ్ ఉన్నా కానీ ఇప్పటికీ కూడా విజిటింగ్ కార్డ్స్ని ఫాలో అవుతున్నారు అందరు. ఇప్పుడు ఈ కార్డ్స్ అని చెప్పి వచ్చాయి, డిజిటల్ కార్డ్స్ అని వచ్చాయి, ఎన్ని వచ్చినా కానీ విజిటింగ్ కార్డ్కి ఉండాల్సిన ప్రాముఖ్యత విజిటింగ్ కార్డ్కి ఆల్రెడీ ఉంది. సో విజిటింగ్ కార్డ్ మనం ఎప్పుడు కూడా ప్రింట్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మనం ఫోకస్ చేసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కనుక మనం చేసే బిజినెస్ ఏంటి, మన బిజినెస్కి సంబంధించిన ఏదైనా లోగో లేదా సింబల్ ఆ విజిటింగ్ కార్డులో ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫోటో స్టూడియో అని చెప్పి పెట్టాము, ఫోటో స్టూడియోకి సంబంధించి ఒక లైటో లేదంటే ఒక కెమెరానో నేను పెట్టలేదంటే అది ఏ ఫోటో స్టూడియో అవుతుంది? ఫోటో గ్యాలరీ స్టూడియో కూడా కావచ్చు, దేవుడులు ఫోటోలు అమ్మే ఒక ఫోటో స్టూడియో కూడా కావచ్చు, లేదంటే పెయింటింగ్స్ అమ్మే ఒక ఫోటో స్టూడియో కూడా కావచ్చు. ఎప్పుడైతే నేను ఒక కెమెరా పెడతానో లోగో లాగా, అప్పుడు ఆ ఫోటో స్టూడియో వెళ్ళి ఫోటోలు తీస్తారని చెప్పి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సీరియస్గా శ్రీ లక్ష్మి టిఫిన్ సెంటర్ అని చెప్పి రాశాను నేను, అక్కడ టిఫిన్కి సంబంధించిన ఏ ఒక బొమ్మ కూడా పెట్టలేదు. అది టిఫిన్ సెంటరా లేకపోతే ఆఫీసా లేదంటే క్యాటరింగ్ బిజినెస్ ఏది నాకు అర్థం కాదు. అక్కడ నేను ఒక ఇడ్లీ, ఒక దోశ లేకపోతే ఒక పూరి, ఒక ఫోటో పెడితే అది టిఫిన్ సెంటర్ అని చెప్పి నాకు అర్థం అవుతుంది. అలాగే మన విజిటింగ్ కార్డులో మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన బిజినెస్ ఏంటి, మన కేటగిరీ ఏంటి అనేది మనం డిస్ప్లే చేయాలి. ఉదాహరణకి రెస్టారెంట్ బిజినెస్లో మనం ఎక్కువగా హైలైట్ ఏది ఏంటి, ప్లేట్, మనం తినేది, ఒక ఫోర్క్, ఒక స్పూను, ఈ 3 సింబల్స్ పెడితే విజిటింగ్ కార్డులో చాలు వీళ్ళది రెస్టారెంట్ బిజినెస్ అని చెప్పి తెలిసిపోతుంది మనకి. కొందరు వాటర్ బిజినెస్ ఉన్నాడు, మినరల్ వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక చిన్న వాటర్ డ్రాప్ ఇట్లా పెడితే అర్థమైపోతుంది వీళ్ళు సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ అని చెప్పి. అదే వాటర్ డ్రాప్ వైట్ కలర్లో పెడితే మిల్క్ ప్రోడక్ట్స్ అని అర్థమైపోతుంది. సో ఇలా సింబల్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. కొందరు అవే సింబల్స్ని లోగోస్ రూపంలో కన్వర్ట్ చేసి వాళ్ళు లోగో కింద కూడా పెట్టుకుంటారు. అయితే మనం ఎక్కువగా విజిటింగ్ కార్డ్స్ కొట్టించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక విజిటింగ్ కార్డ్ ఒక క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అమీర్పేట్ సెంటర్లో లేదా పంజగుట్ట సెంటర్లో 1000 రూపాయలకి 1000 కార్డులు కొడతారు. ఓకే అట్ వన్స్. ఆ 1000 రూపాయలకి 1000 కార్డులు అంటే ఆ క్వాలిటీ ఎట్లుంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మన విజిటింగ్ కార్డులో ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చినా, లేదంటే మనం అమీర్పేట్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక ఫ్లైయర్ ఇచ్చినా, ఇట్స్ వన్ అండ్ ద సేమ్. ఏం చేస్తాం, చూసి పాడేస్తాం. అది మనకి పనికొస్తుందా పనికిరాదా అని పక్కన పెడితే మనం చూసి పాడేస్తాం. మన విజిటింగ్ కార్డ్ కూడా రేపు నాడు అంతే అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక క్వాలిటీని మేనేజ్ చేయగలుగుతామో, ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తామో, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తికి విజిటింగ్ కార్డు పాడేయాలి అని చెప్పి మనసు ఒప్పదు. వాళ్ళు ప్రస్తుతానికి జైలు పెట్టుకున్నా కానీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ డ్రాయర్లోనో లేకపోతే వాళ్ళ కబోర్డ్స్లో ఎక్కడొక్కడ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తితో ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతుంది అని చెప్పి పెట్టుకుంటారు. మన విజిటింగ్ కార్డులో ఎప్పుడు క్వాలిటీ ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ క్వాలిటీ అంటే మినిమం మీరు 6 రూపీస్ 7 రూపీస్ పర్ కార్డ్ తీసుకుంటే మీ విజిటింగ్ కార్డ్కి వాల్యూ ఉంటుంది. అండ్ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అలాంటి ప్రీమియం క్లయింట్సే వస్తారు, బార్గెన్ చేసే క్లయింట్స్ రారు. రెండోది, విజిటింగ్ కార్డ్స్ ఎప్పుడు కూడా కలర్ ఎక్కువగా మీరు ప్రిఫర్ చేయాల్సింది వైట్ కలరే. మీ బ్యాక్ డ్రాప్లో ఏదైతే ఉంటుందో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వైట్ కలర్ ఉండేటట్టయితే చూసుకోవాలి. కొందరు ఏంటంటే పింక్ కలరు, లావెండర్ కలరు, ఆరెంజ్ కలరు, గ్రీనిష్ కలర్ కొట్టిస్తారు. అది వాళ్ళ బిజినెస్కి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ చిన్న చిన్న మిస్టేక్సే మన బిజినెస్ని పడగొట్టేస్తాయి. సో అవి ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం కార్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కార్డ్ కలర్ ఎప్పుడు బ్యాక్ డ్రాప్లో వైట్ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 3, వీలైనంత వరకు విజిటింగ్ కార్డ్ మీద బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయడం బెటర్. మీరు ఒకవేళ ఐరన్ బిజినెస్ లేకపోతే ఆయిల్ బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదంటే లాయరో ఇలాంటి ప్రొఫెషన్లో మీరు ఉంటే కనుక మీరు బ్లాక్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు వేరే డిజిటల్ మీడియాలోనో లేకపోతే స్పిరిచువల్ వరల్డ్లోనో
లేదా బోటిక్లో పార్లర్స్ ఇట్లాంటి వాటిలో ఉన్నారంటే కనుక మీరు బ్లాక్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఓకే. బ్లాక్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు. అలాగే కొందరు పూజా స్టోర్స్ మెయింటైన్ చేస్తారు. ఈ పూజా స్టోర్స్ అనేది ఏంటి అంటే చాలా ట్రెడిషనల్కి సంబంధించింది. ట్రెడిషన్ అనగానే మనకి బాగా కనెక్ట్ అయ్యే కలర్స్ వచ్చేసి రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, వైట్. ఈ 5 కలర్స్ ఎవరికైనా ఇష్టం. ఈ 5 కలర్స్లోనే మన విజిటింగ్ కార్డ్ ఉండాలి. అంటే ఐ మీన్ టు సే విజిటింగ్ కార్డ్ కలర్ కాదు, విజిటింగ్ కార్డ్ వైటే ఉంటుంది. మీ కంపెనీ నేమ్ కానీ మీ లోగో కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే దానికి ఒక బ్యూటీని ఇస్తుంది. ఆ బ్యూటీ ద్వారా మీకు అర్థమవుతుందా ఓకే వీళ్ళది పూజా స్టోర్ అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు మనం మన డిజిటల్ తీసుకుందాం, డిజిటల్ మీడియా కానీ లేదంటే ఈ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్స్ కానీ సేల్స్ అండ్ సర్వీసెస్ తీసుకుంటే వీళ్ళకి నావీ బ్లూ కలర్ ఉండాలి వాళ్ళ లోగో కానీ కంపెనీ పేరు కానీ. ఉదాహరణ చూస్తే హెచ్సిఎల్ కంపెనీ చూడండి, హెచ్సిఎల్ నావీ బ్లూ కలర్లో ఉంటుంది. ఐబిఎం చూడండి నావీ బ్లూ కలర్లో ఉంటుంది. ఇన్ఫోసిస్ చూడండి నావీ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్కి అంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీస్ కాబట్టి అవి బ్లూ కలర్లో ఉంటాయి. ఏదైనా సరే రెడ్ కలర్లో ఎల్లో కలర్లో ఉంది అంటే కనుక అది ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ. సో ఒకవేళ మీరు రెస్టారెంట్ బిజినెస్ కానీ లేదంటే క్యాటరింగ్ కానీ టేక్ అవేస్ కానీ అలాంటి వాటిలో ఉంటే కనుక రెడ్, ఆరెంజ్ ఇవి చాలా సూటబుల్ కలర్స్. ఉదాహరణకి జొమాటో, స్విగ్గీ వీళ్ళు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో ఉన్నారు. మెక్డొనాల్డ్స్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, కేఎఫ్సి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఈ పిజ్జా హట్ వైట్ అండ్ రెడ్ కొంచెం బ్లాక్ కాంబినేషన్లో కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఫేమస్ అయినవి కూడా మీరు చూస్తే ఈ వైట్, రెడ్, ఎల్లో ఈ కాంబినేషన్స్లోనే ఉంటాయి. ఫుడ్ పండా అని ఒకటి ఉండేది. ఫుడ్ పండా ఇప్పుడు లేదు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే దాంట్లో వైట్ అండ్ బ్లాక్ యూజ్ చేశారు వాళ్ళు లోగో. సో మనం సెలెక్ట్ చేసుకునే లోగో కలర్, లోగో ఒక షేప్, కంపెనీ నేమ్ ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ చేస్తాయండి న్యూమరాలజీలో. అందుకే మనం న్యూమరాలజీలో పేరుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అదేవిధంగా మన కంపెనీ పేరుకి, అదేవిధంగా మనం విజిటింగ్ కార్డ్కి, మనం విజిటింగ్ కార్డులో డిస్ప్లే చేసే ఒక లోగోస్కి లేదా సింబల్స్కి కూడా మనం చాలా జాగ్రత్తగా మనకి ఆ బిజినెస్ని రిప్రజెంట్ చేసే ఒక సింబల్స్ని మాత్రమే మనం తీసుకుని మనం విజిటింగ్ కార్డ్స్ అనేది ప్రింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక థీమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ కొట్టారు అంటే సేమ్ అదే థీమ్లో వాళ్ళ సైన్ బోర్డు ఉంటుంది, బయట నేమ్ ప్లేట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు బ్యానర్స్, అదేవిధంగా వాళ్ళు ఫ్లైయర్స్, అదేవిధంగా వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ పోస్టర్స్ ఇవన్నీ కూడాను మొత్తం దానిలోనే చేస్తారు వాళ్ళు. అది ఒకటే ఒక కలర్ థీమ్, ఒక కాంబినేషన్ ఫాలో అవుతారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు ఫాలో అయ్యారంటే ఇప్పుడు ఒక చోటన ఒక విజిటింగ్ కార్డ్ మిస్టేక్ చేస్తే ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అదే థీమ్ మీరు ప్రతి చోటన మెయింటైన్ చేస్తే ఇంపాక్ట్ అనేది చాలా లార్జ్ సైజ్లో ఉంటుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా మన బిజినెస్ని కేటగిరీని బట్టో లేదంటే మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి దానికి ఉన్న కలర్ కాంబినేషన్స్ని బట్టో లేదంటే కేటగిరీని బట్టో మనం ఆ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా వైజ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మనకి మెడికల్ షాప్ ఉంటుంది. మెడికల్ షాప్లో జనరల్గా ప్లస్ సింబల్ చూస్తాం. ప్లస్ అంటే ఒక హోప్ సింబల్. అది మన డాక్టర్స్కైనా లేదంటే మెడికల్ షాప్కైనా ఈ ఫార్మసిస్ట్కైనా ఇవే ఉంటాయి జనరల్గా. ఆ సింబల్స్లో కూడా మనకి బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉంటాయి. ఇంతకుముందు రెడ్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన లేటెస్ట్ రూల్ ప్రకారం వాళ్ళకి బ్లూ కానీ గ్రీన్ కానీ ఉండాలి. మెడికల్ షాప్ కూడా బ్లూ గ్రీన్ మార్చేశారు ఆల్రెడీ. సో ఇవేంటంటే మనం చూసిన వెంటనే ఓకే ఫైన్ ఇది మెడికల్ షాప్, అది ప్రత్యేకంగా ఎవరు వీళ్ళకి చెప్పక్కర్లేదు ఇది మెడికల్ షాప్ అని చెప్పేసి, అది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఎస్ ఇట్ ఇస్ అ మెడికల్ షాప్ అని చెప్పేసి. ఇప్పుడు అలాగే కొన్ని కార్డ్స్ మనం చూస్తే కొందరు వైట్ కలర్లో కొట్టించి అక్షరాలు, కంపెనీ పేరు, లోగోస్ ఇవన్నీ గోల్డ్ కలర్లో పెడతారు. చాలా రిచ్గా ఉంటుంది. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, మన రోజ్ గోల్డ్ ఒకటి, ఇవన్నీ చాలా రిచ్గా ఉంటాయి కలర్స్. కొందరు బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ తీసుకుని బ్లాక్ కలర్ విజిటింగ్ కార్డ్ మీద గోల్డ్ కలర్ ప్రింటింగ్ చేస్తారు, సిల్వర్ కలర్ ప్రింటింగ్ చేస్తారు, రోజ్ గోల్డ్ ప్రింటింగ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం కలర్స్ అనమాట. ఇది అందరికీ మ్యాచ్ అవ్వదు, కానీ కొందరికి మ్యాచ్ అయిన వాళ్ళకి చాలా మంచి సక్సెస్ ఇస్తుంది. ఎలా సక్సెస్ ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టర్న్ ఓవర్ పర్ మంత్ ఒక 5 లక్షలు చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఈక్వలెంట్గా 10-20 లక్షలు బిజినెస్ టర్న్ ఓవర్ చేసేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి. అంటే మీకన్నా ఒక 2-3 అడుగులు పైందులో ఉన్న వాళ్ళు మీ దగ్గర క్లయింట్స్ లాగా వస్తారు మీరు. అంటే ఏమవుతుంది, మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో మనం విజిటింగ్ కార్డు సెలెక్షన్ చేసుకునేటప్పుడు, కలర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన బిజినెస్ కేటగిరీ, మన నేమ్ కానీ మన కంపెనీ కేటగిరీ సంబంధించి చూసి తీసుకుంటేనే మన బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. విజిటింగ్ కార్డే కదా ఏదో ఒకటి కొట్టించేద్దాంలే, అంతా ఒకటే థీమ్ ఫాలో అవుదాంలే, మన డిజైనర్ ఏదో ఇచ్చాడు అనుకునేటట్టుంటే కనుక బిజినెస్ ఎక్కువ రోజులు నడవదు. మీరు కూడా వేరే వాళ్ళలాగా ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒక చిన్న చీఫ్ గెస్ట్ లాగా ఉంటారు ఇండస్ట్రీలో. సో దయచేసి విజిటింగ్ కార్డ్
తీసుకునే ముందు, సెలెక్షన్ చేసే ముందు మాలాంటి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తే మీ కేటగిరీ తగ్గట్టు, మీ బిజినెస్ తగ్గట్టు దాన్ని ప్రాపర్గా గైడెన్స్ చేసి మేము మీకు హెల్ప్ చేస్తాం. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.